పార్లమెంట్లో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అదానీ సోరస్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిష్టంభన కంటిన్యూ అవుతోంది. శుక్రవారం పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ఎంపీలకి విప్ జారీ చేశాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లోపల బయట విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. మకర్ద్వార్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కౌంటర్ గా జార్జ్ సోరస్ తో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలపై సభలో చర్చ జరగాలని ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో అధికార విపక్ష సభ్యుల మధ్య గొడవ కంటిన్యూ అవుతోంది. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని మాజీ ప్రధాని దేవగౌడ తప్పుపట్టారు. మరోవైపు విపక్ష ఎంపీలకు పార్లమెంట్ లో ఉండే హక్కు లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు చేసిన వ్యాఖ్యలపై రచ్చరాజుకుంది. రిజ్జుపై సభ హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు టీఎంసీ ఎంపీలు. కేంద్ర మంత్రిగా కిరణ్ రిజ్జు తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు తృణమూల్ ఎంపీ సాగరిక ఘోష్. అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చినట్టు తెలిపారు. మరోవైపు శుక్రవారం పార్లమెంట్ లో రాజ్యాంగం చర్చ జరుగుతోంది. 12 గంటల పాటు ఈ అంశంపై చర్చ జరగనుంది. బీజేపీ తరపున లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రాజ్యసభలో అమిత్ షా మాట్లాడతారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఈ నెల 13, 14 తేదీల్లో తప్పకుండా సమావేశాలకు హాజరు కావాలని ఎంపీలకు విప్ జారీ అయింది.